వర్షాకాలం ప్రారంభమైనా కానీ వర్ణుడి రాక కోసము రైతులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కనబడుతున్నది. ముఖ్యంగా ఆ వర్షాకాలం ప్రారంభం లోపలనే కొంతమంది రైతులు విత్తనాలు విత్తుకున్నారు. ఈ నేపథ్యం లోపల ఇటు ఎండలు అధికంగా కొట్టడంతో వర్ణుడు ముఖం చాటేసినటువంటి పరిస్థితి లోపల చాలా మంది కూడా ఇటు విత్తినటువంటి విత్తనాలు మొలకెత్తక ఇటు భూమి లోపలనే మాడిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని నుంచి పంటలను కాపాడుకోవడానికి రైతులు అయితే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనకు ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గోపాల్పూర్ లోపల ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి రైతు దాదాపుగా జూన్ మాసం ఆరంభం లోపల విత్తనాలు విత్తుకున్నాడు. ఈ విత్తనాలు విత్తేటువంటి సమయం లోపలనే ఇక్కడ మనకు విజువల్స్ లోపల క్లియర్గా చూడొచ్చు. పత్తి విత్తనాలు విత్తుకునేటువంటి సమయం లోపల ఇటు వర్ణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తడం చాలా కష్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యం లోపల రైతు తమ పత్తి విత్తనాలు మొలకెత్తడానికి ఇక్కడ చూసినట్లయితే నూతన విధానాన్ని కరీంనగర్ జిల్లా లోపల ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తను మహారాష్ట్ర లోపల చూసినటువంటి రెయిన్ విధానాన్ని ఇక్కడ పైపుల ద్వారా తీసుకువచ్చి ఇక్కడ తమ పత్తి విత్తనాలు మొలకెత్తడానికి రెయిన్ విధానాన్ని ఇక్కడ పత్తి లోపల పైపులు వేసి ఆ భూమిని తడుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మొత్తానికైతే తమ పత్తి విత్తనాలను మొలకెత్తించడానికి ఈ గోపాల్పూర్ రైతు ఒక భగీరథ ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు కూడా ఇటు రెయిన్ విధానం ద్వారా మొత్తం కూడా పత్తి విత్తనాలకు నీరు అందించి మొలకెత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం నాకు రైతు అందుబాటులో ఉన్నారు. చెప్పండి, అంటే ఇప్పుడు దాదాపుగా వర్షాలు కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి లోపల మీరు మొలకలను మొలకెత్తించడానికి ఈ విధానాన్ని వాడుతున్నారు. ఎక్కడ చూశారు ఇది నేను తొలుత మహారాష్ట్రలో చూశానండి. అక్కడ రైతులు మమ్మల్ని ఇక్కడ గవర్నమెంట్ ఎక్స్పోజర్ విజిట్కి పంపినప్పుడు 4 సంవత్సరాల క్రితం చూసినాం. మన దగ్గర అంటే ఈ పైపులు అందుబాటులో అప్పుడు లేకుండే. దాని తర్వాత ఒక సంవత్సరానికి ఇక్కడ డ్రిప్ అమ్మే డీలర్లను అడిగితే వాళ్ళు మాకు 3 సంవత్సరాల క్రితం ఈ బెండల్స్ తెప్పియడం జరిగింది. మేము అప్పుడు తొలుత ఆకుకూరలకు వాడేది, ఎక్కువ కొత్తిమీరకు పాలకూరకు వాడేది. అయితే పోయిన సంవత్సరం మాకు ఫస్ట్ వర్షానికి పత్తిత్తులు ఉబ్బి మొలక గేగు బయటికి చేయగానే మాకు వర్షం పడలేదు. దాంతో ఈ రెయిన్ పైపులు ఉన్నాయి కదా, చూద్దాం దీంతో పెట్టి చూద్దామని స్ప్రింక్లర్ సెట్కు ఫస్ట్ హోల్స్ వేసుకొని దీనికి బాగా గ్రో మోటార్లను టేకప్లు ఫిడ్ చేసి మేము ఈ పంటను తడపడం జరిగింది. దాంతో మాకు మొలకలు బాగా వచ్చినాయి. ఎందుకంటే మాకు ఒక 6 ఎకరాలు అంటే దాదాపు ఒక 13-14 ప్యాకెట్లు పడతాయి కాబట్టి ఒక్కొక్కటి 1000 రూపాయలు వేసుకున్నా కూడా మాకు దాదాపు పెట్టడం ఇవంతా ఖర్చుతో ఒక 40,000 దాకా ఖర్చు వస్తుంది 6 ఎకరాల కంటే. ఇక దాంతో ఈ పైపులు వేసుకుంటే మనకు అలకగా అని చెప్పి మేము పైపులతో పోయిన సంవత్సరం కూడా ఇట్నే చేసినాం. ఈ సంవత్సరం కూడా ఫస్ట్ 10 తారీఖు దాకా మేము గింజలు నాటలేదు, ఎందుకంటే ఎండలు బాగుండే, వర్షాలు పడే అనేది డౌట్ తోటే వేయలే. మొన్న గింజలు నాటినాక 3 రోజుల తర్వాత లైట్గా మనకు సాయంత్రం పూట వర్షం వచ్చింది. దాంతో ఏంటంటే 1.5 ఇంచు రాక మనకు భూమి పదనైంది కాబట్టి ఈ గింజలు అనేవి గేవ్ చేసినాయి. అయ్యో ఇవి పోతాయని చెప్పి 2 రోజులకెళ్ళి మేము మళ్ళీ ఈ రెయిన్ పైపుల విధానంతో దాదాపు ఇప్పుడు ఒక 4 ఎకరాల వరకు తడిపినాం. ఇంకొక 2 ఎకరాలు తడిపితే మాకు గింజలు పోకుండా మాకు ఒక 50,000 వరకు ఆదా అవుతుంది. ప్లస్ రెండవది మాకు ఏంటంటే ఈ రోని మురకశిల్ల మొలిసిన ఇత్తనం కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి చీడపిల్లలను తట్టుకుంటుంది అనే సెంటిమెంట్ తోటి మేము ఎట్లా చేసి ఇప్పుడు మొలిపించుకోవాలనే ఉద్దేశంతో దీన్ని మొలిపించుకుంటున్నాం. అంటే రోజు ఇప్పుడు ఈ పత్తి విత్తనాలను ఇట్లా తడపటానికి మీకు రోజు ఎంత, అంటే ఇద్దరు కలిసి భార్య భర్తలు వస్తున్నారు కదా, రోజు ఎంత సమయం పడుతుంది? దాదాపు ఒక పొద్దున 7 నుంచి సాయంత్రం 5 గంటలకు మనకు కరెంట్ పోతుంది కాబట్టి ఆ లోపల మాకు 4 ఎకరాల వరకు పారించుకోవచ్చు. రోజు పారిస్తున్నారా? నిన్నటికెళ్ళి రోజు పారిస్తున్నాయి. ఇవాళ అయితే దాదాపు అయిపోతుంది. మనకు ఒక్కసారి పారించుకున్నామంటే ఇప్పుడు గింజ అయితే మొలుస్తుంది. ఆ లోపల వర్షం పడితే మనకు మొక్క తట్టుకుంటుంది కాబట్టి దాని తర్వాత మళ్ళీ తదుపరి వర్షాలు లేకపోతేనే పెడతాం. కానీ ఇక వర్షాలు ఉంటే మాత్రం ఈ గింజలు మొలుస్తానికి మాత్రం ఈ విధానం మాకు బాగా ఇప్పుడు ఎందుకంటే 40,000 ఆదా అవుతుంది. ప్లస్ 10-15 రోజులు పంట కూడా మనకు మొదలు వచ్చే అవకాశం ఉంది. మహిళా రైతు రాధా ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే రోజు మీ ఇప్పుడు పంట చేలకు వచ్చి రెయిన్ విధానం ద్వారా తడుపుతున్నారా? రోజు ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఇక్కడ? రోజు పొద్దున్న 7 గంటలకు వస్తామండి. 7 గంటలకు వచ్చి ఈ రెయిన్ పైపుల ద్వారా ఇట్లా నేను మా భర్త ఇంకో కూలి మనిషిని పెట్టుకొని ఒకవైపు వారిన కొద్దీ ఇంకొక వైపు తిప్పుకుంటాం. ఇక్కడ ఉండి ఎండలో ఇక్కడ కష్టపడుకుంటా ఈ విత్తనాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ విత్తనాలు కాపాడుకుంటామనే ఆశతోని వర్షాలు పడాయనే ఆశ మాకు ఇక లేదు. ఇవి కాపాడుకోవడానికి వాటర్తోని ఇది తడుపుకొని పంట వారించుకుంటున్నాం ఇప్పటి వరకు. మాకు ఇప్పుడు పండిన పంట మాకు బలంగా ఉంటుంది అన్నట్టు. అందుకే తర్వాత మళ్ళీ పెట్టడము ఇదంతా దున్ని మళ్ళీ చేయాలని అంటే మాకు నష్టం అవుతుంది బాగా. ఓకే,
అంటే మళ్ళీ ఇప్పుడు అంటే ఒకవేళ వర్షాలు పడకపోతే మళ్ళీ దున్ని మళ్ళీ విత్తనాలు కాబట్టి ఇప్పుడు విత్తనాలు అంటే విత్తనాలు కాపాడుకోవడానికి వాటర్తోని ఇట్లా చేస్తున్నాం అన్నట్టు ప్రయత్నం అన్ని ఈ రెయిన్ పైపుల ద్వారా. ఓకే ఓకే. ఇది ఈసారి ఫస్ట్ టైం అన్నా లాస్ట్ టైం కూడా చేసిరా? అంటే మాకు ఇది కూరగాయలకి వేరే రకంగా ఉపయోగించుకుంటాం అన్నట్టు. ఇవి వేరే పంటలకు కూడా ఉపయోగించుకుంటాం రెయిన్ పైపులు. ఈసారి పత్తి మాత్రము మాకు వర్షం పడదనే ఆశతోని ఇక దీన్ని ఉపయోగించుకుంటున్నాం. వర్షాకాలం సీజన్ ఆరంభం కావడంతో దాదాపుగా వీళ్ళు దుక్కులు దున్ని విత్తనాలు విత్తుకున్నారు. ఈ లోపల ఎండలు అధికంగా ఉండి వరుణుడు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తడమే గగనమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షాలు పడకపోతే మళ్ళీ దుక్కులు దున్ని మళ్ళీ విత్తనాలు విత్తే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఏదైతే రెయిన్ సిస్టమ్ ద్వారా భూములను తడుపుకుంటూ పత్తిని మొలకెత్తడానికైతే భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లోపల మొలకెత్తినటువంటి విత్తనం బలంగా ఉంటుందని వీళ్ళు విశ్వసిస్తున్నారు. మొత్తానికైతే రైతులు తమ పంటను కాపాడుకోవడానికైతే భగీరథ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, గోపాల్పూర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.